ఇప్పుడు పిల్లనా కొడుకులో ఉందని కలిసి ఎక్కాము. ఆ పిల్లనా కొడుకే బోరాసింది ఫ్రీ అక్క. నేను ఇప్పుడు వెళ్తాను రైల్వే స్టేషన్. వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ పెడతాను. 9 కిలోమీటర్ అది. మేము పోయినది శబరిమలకి 13 కిలోమీటర్లు. చిన్నోడు ఎక్కరా మేము ఎక్కుతావురా, మేము ఎక్కువని చదువుతున్నామే. చూసాకే 3 కిలోమీటర్లు పోవాలి. ఎంత ఒరే ఎక్కుతావురా, మేము ఏం ఎట్లయినా మేము ఫ్రెండ్స్ పోయినప్పుడు ఏమంత ఏందిరా అక్కడ మనం పిల్లనా కొడుకు పోయాడు. మనం చదువుతున్నాడు ಆಡು ಜುಡು ಫಿಲ್ಮ್ 5 ನಿಮಿಷಕ್ಕೂ ಅಂಗಡಿ ಸಿಗುತ್ತೆ. ಅಲ್ಲಿ ಒಂದ್ ಅಂಗಡಿ ಸಿಗಲ್ಲ. ಒಂದ್ ಸಿಗುದ್ರೆ ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್ 1 ಕಿಲೋಮೀಟರ್ ನೋಡೋಣ ಬಿಡಿಯೋಣ. ಎಲ್ಲಿ ಡಿಸೈಡ್ ಆಗ್ತದೆ. ದೊಡ್ಡ ಬೆಟ್ಟ ಹತ್ಕೊಂಡು ಹೋಗೋದು ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಅದು ಏನು ಅಷ್ಟೊಂದು ಟ್ರೈನ್ ಆಗಲ್ಲ ಬಾಡಿ. ಅಷ್ಟು ಚಿಕ್ಕ ಮೆಟ್ಲು ಇರುತ್ತೆ. ನೀವು ಪ್ರತಿ ಸತಿ ನೀವ್ ಹೋಗಿದ್ರೆ ಹೆಂಗ್ ಮಾಡ್ತೀರಾ? ಯಾರು ನೀವ್ ಹೋದ್ರೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಾ? ದೊಡ್ಡ ಬೆಟ್ಟನೇ. ದೊಡ್ಡ ಬೆಟ್ಟ ಚಿಕ್ಕ ಬೆಟ್ಟ ಹೋಗಲ್ಲ. ಕಾಲ ಆಪರೇಷನ್ ಆಗೈತೆ. ಕಾಲ ಆಪರೇಷನ್. ಅದು ಕನ್ನಡ ಚಿಕ್ಕಪಟ್ಟೆ ಅಂತಕ್ಕಾಗಲ್ಲ. ಅದೇ ಗೊತ್ತೆ. ಅದು ದಪ್ಪ ಐತೆ ಮೆಟ್ಲು. ನೀನ್ ಬೇಕಾದ್ರೆ ರಾತ್ರಿ ಹೋದ್ರು ಅರ್ಧ ಅವರ್ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಇರ್ತಾರಲ್ಲಪ್ಪ. ಗೊತ್ತಾಯ್ತು. ಇಲ್ಲಿ ಪ್ರೊಡಕ್ಷನ್ ಏನಿಲ್ಲ. రైల్వే స్టేషన్ వచ్చేసింది. రైల్వే స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. దిగుతావా ఇప్పుడు? పట్టాలు మీద దూకిస్తున్నాడు తిక్కనా కొడుకు. నేను ఎగ్జామ్ ముందే భయపడము. ఈడేందు పిల్లనా కొడుకు 2 నిమిషాల టైం భయపడుతున్నాడు. బ్లాగ్ చేస్తున్నప్పుడు అది చేయకూడదు. నేనేమన్నా హీరో లాగా ఉండాలి. మేము శశాంక్ ఎక్స్పీరియన్స్ చూపెట్టాం. ఫస్ట్ టైం పోతున్నాం కాదు. మేము పోయేది ఇప్పుడు 2వ సారి. ఈ పిల్లనా కొడుకు ఫస్ట్ టైం. నువ్వు మాతో ఎప్పుడు వచ్చావు తిరుపతికి? అంత సోది. మేము పోయాం అంతేగాని పోలా. లడ్డు చూసుకుందాంలే. అన్నీ అప్పటికప్పుడు ఫ్యూ సెకండ్స్ లో అయిపోయింది. ఆద్రా వాళ్ళకి అంటే తీసి పెట్టాలి కదా. ఎవరికి? కింద వాళ్ళకి. వాళ్ళకి కూడా తీసుకోవాలి ఇప్పుడు. అదే మాకు కూడా చెప్పేస్తా తీసుకోవాలి. లొకేషన్ మాత్రం భలే ఉంది చూడండి. రైల్వే స్టేషన్ కునిగల్ రైల్వే స్టేషన్. ఇంకా మా ఊర్లో గుంటూరులో అమరావతిలో ఉండాలి. భలే ఉండేది రైల్వే స్టేషన్ మాకు కూడా. అదే ఆడు మా ఫ్రెండ్ చెడ్డి దోస్త్, కర్ణాటక ఫ్రెండ్ రిచ్ కిట్. కానీ అమ్మాయి వెళ్తారు రావాలి ట్రిప్పులకి. అబ్బాయిలతో వెళ్తాను నేనైతే. చూడండి ఇదేనా ట్రైను? ఇదేనా రా ట్రైన్ వచ్చింది. వెళ్తున్నాం ఇంకా. నేను దొంగపోయింది కోరే. మా పిల్లల కొడుకులు ట్రైన్లు అన్నీ ఉన్నాయి కదా. కుదిరేపురం ఫ్రెండ్స్ ది ఒక రేంజ్లో ఉండేది. నేను చిన్నప్పుడు పోయా పిల్లనా కొడుకున్నప్పుడు. అవన్నీ గుర్రాలు చాలా ఉంటాయి. గుర్రాలు ఇక్కడ ప్లాట్ఫామ్. నేను ఎత్తేద్దాం అనుకున్నారులే కానీ కుదరలా. అవన్నీ గుర్రాలే. ఫారం ఇది, పెద్ద ఫారం ఇది. వచ్చి సడన్గా కరెక్ట్ టైంకి వచ్చింది ట్రైన్. ఫస్ట్ టైం నా లైఫ్లో చూడాలి ఇట్లా ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది. టర్నల్ వచ్చి చూపిస్తా ఉండండి. భలే ఉండదు టర్నల్ కూడా. నా కొడక నిద్ర సంగతులు నాకే పెట్టచ్చు. ముగ్గురు ఎట్లా ఉంటుందో. ఏ మే హూ, ఏ మే ఫ్రెండ్ హూ, ఏ మే తమ్మి హూ. లొకేషన్ చూడు సూపర్ ఉంది ఆడ. వెళ్ళిపోతుంది ఫోన్. ఎలా అనిపిస్తుంది? దిగేస్తావు ఆటగాడివి, నీళ్ళలో ఆడేగాడివి. బాతు అదిగో బాతు కాదు బాతు. సాగర్ ఏంది నవ్వుకుంటావు? ఏంది ఏ అమ్మాయి కనబడింది? షోకింగ్ అంట. బెట్ట అనేమో హిల్ ఏమో బెట్ట అంట. వీళ్ళు బెట్ట, మనం ఏమంటాం కొండ అంటాం. చెప్పు సాగర్.
ఏదో ఒకటి మాట్లాడు. అన్నీ నేను అవుతాయిందిరా ఐటమ్ అనుకోండి. నువ్వు కెమెరా చూడగానే భయపడతారు వీళ్ళు. కెమెరా ఫియర్ ఉండకూడదు. థింగ్ ఏంటంటే లైఫ్లో వీడికి వచ్చా కెమెరా, వీడికి కూడా నాకంటున్నాడు. ఓకే సాగర్ అడిగాను అమ్మ. ఓకే అర్థం ఇట్లా సీన్ అంతేనా? అర్థమైపోయిందా? ఏ ఊరు రాజే? సోలు. మా ఫ్రెండ్ వాడు. మీ ఫ్రెండ్ ఏంది? ఆడి నుంచి వస్తాడు సోలు. ఏడు నుంచి వస్తాడు. మీదే స్కూల్ రా? మీదే కాలేజు? డిగ్రీ కాలేజు. నెలమంగనా ఇది? ఇంకా ఏంది ట్రైన్ అటెక్కిచ్చారు? అది ఊరికే ప్రాక్టీస్ ట్రైన్ అంట. అయ్యా నాకు తెలీదు. అన్ని పోయినాయి రా, పాత ట్రైన్లు ఇరిగిపోయినాయి. నేను మూల పడేస్తారు. బాగుంది లొకేషన్. భారత్ రైల్వేస్. స్టిల్ సింగిల్ ఏమనుకోవాలి? ఏమంటావు వాళ్ళని చూస్తే? ఎక్స్పీరియన్స్ ఎట్టుంది? లైఫ్లో సక్సెస్ అవ్వాలి అమ్మాయిల కాడది. ఇదేమో అమ్మాయి అంటున్నాడు చక్కగా పడింది. అమ్మాయిలు ఎప్పుడు పడ్డాం అనుకో ఊడ్చుకునే క్యాన్సల్ చేస్తాం. సో చదువుకోండి బాగా. నేనైతే చదువుకోవాలని చదువుతా. ఇలాంటి వాళ్ళకి బాగుంది కాదు. మరీ మెచ్చరు. యశ్వంతపూర్ రీచ్ అయ్యాడు. నెక్స్ట్ బెంగళూరు స్టేషన్ మందే. మన స్టేషన్ నెక్స్ట్. వర్షం మాత్రం పేలేస్తుంది బయట. ఇప్పుడు సీట్లు కూర్చున్నాం నేను మా ఫ్రెండ్స్. యశ్వంతపూర్ వచ్చింది. నెక్స్ట్ ఎన్ని స్టేషన్లు మనకి? 2 స్టాపుల తర్వాత మాదే. మెట్రో స్టేషన్. ఏంది ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది? కెమెరా కూడా సరిపోవట్లా. ఓడి అమ్మ. ఎన్నున్నాయి? లెక్కేస్తున్నాడు. ఎన్నున్నాయి? 30 ఉంటాయి ఏమన్నా తెలిసి. అయిపోయింది. ఇంక వచ్చేసాం బెంగళూరు స్టేషన్కి. ఎవరు ఇది? బెంగళూరే కదా. ఇప్పుడు దిగాం బెంగళూరుకి. వెళ్తున్నాం ఇంకా ఇప్పుడే. మా వాడు ఇక్కడ ఆనందం. చాలా పెద్దది బెంగళూరు ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్. సార్ కూర్చో పోరా, బాగుంటుంది. పోరా ఆడ. ఇప్పుడే ఎక్కాము. ట్రైన్ ఎక్కాము. ఇంకోటి ఏడా, ఇంకోటి ఆడ. రే ఏం చేస్తున్నావురా? కోరేషన్ వేరే ఏం చేస్తున్నావురా? మేము కుదిరితే కోరేషన్ అదంతా ఇచ్చి వైరే లాగా పెడితే బిడు. నేను హాయ్ చెప్పురా తరుణ. బెంగళూరు చూపిస్తా చూడండి. బెంగళూరు చూడండి ఎంత బాగుంటుందో. హెవీ లైటింగ్ బెంగళూరు. ట్రైన్ దిగాం.
నిద్ర అయితే లేదు, కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. పడుకుందంటే ఈడే దుమ్మనాకుడు. నా కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఈ కళ్ళు చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయో. రచ్చ అయిపోయింది ట్రైన్లో, టికెట్ లేదని. ఇంకా తిరుపతిలో దిగేసాం, రాత్రి అయిపోయింది, హెవీగా ఉంది రైలు. ఆటో మాట్లాడుకుని ఇంకా అందరం కలిసి పైకి వెళ్ళి కొండపైకి శ్రీవారి మెట్ల దగ్గరికి టికెట్లు దొరికినాయి కదా. ఎంత కొండపైన మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. కానీ చల్లగా ఉంది, మామూలుగా లేదు, చల్ల కూలింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, ఏసీ రూమ్ లాగా. ఇంకా అలా మెట్లు ఎక్కి ఇంకెళ్ళిపోతున్నాం పైకి. ఇక్కడ రే అటు వెనక్కున్నాడు సాగర్ రాజయ్య గారు. చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కుతుంటే అసలుకి. రా ఎటుంది? బాగుంది. బాగుందా? ఏం బాగుంది? రాని రాని మనం మొదలు లొకేషన్ చూడండి. పోతా చూడండి ఎంత బాగా ఎక్కుతాను. అదే శశాంక్ నీకంటే బాగా ఎక్కుతాను నేను మెట్లు. ఈతోడు బాగుందా? ఈతోడు ఎక్కుతా కాళ్ళ నొప్పి మాత్రం ఒక రేంజ్లో వచ్చింది. ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో కాళ్ళ నొప్పి వేసింది. కానీ పైకి వెళ్ళే కొద్ది నేచర్ మాత్రం ఒక రేంజ్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. కూలింగ్ కూడా పెద్ద అడవి, ప్రశాంతంగా. ఈ మరో పెద్ద అడవి. Successfully completed. ఇంకా అలా పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకుని స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం ఎలా జరిగింది అవన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. కెమెరా చూడు, కెమెరా ఆడని చూడు, కెమెరా చెప్పు, ఆడ చూడు. సరే మన అయితే వెళ్తాను. బాయ్ బాయ్.